నా బర్త్డే అయితే కూడా 1000 మంది వస్తారు. అంత యూతే ఉంటుంది. మీరు చూడండి, గరీబులు వస్తారు, అలా భోజనాలు పెడతాం. ప్రతి బర్త్డేకు నేను ఏదన్నా ఒక ఓల్డేజ్ హోమ్ కానీ ఎక్కడ ఇప్పుడు మూగ వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఇంకొకరు అమ్మనైనా కొడుకులు బిడ్డలు కోడళ్ళు ఉన్న వాళ్ళు కూడా, పైసలు ఉన్న వాళ్ళు కూడా హాస్టల్లో పెట్టిన హాస్టల్ ఉన్నాయి ఇక్కడ. అక్కడ వెళ్తాను, కేకు వాళ్ళకు చీరలు బట్టలు ఇవన్నీ ఇచ్చి భోజనాలు కూడా పెడతాను. ఎంత తృప్తి ఉంది చెప్పండి. అదే మనకు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టి మందు తాగిపిస్తే ఏమొస్తుంది మనకు? అందుకే ఎవరిని కానీ పూలదండ వద్దా, మన బుక్కి వద్దంట, శాల్వలు వద్దంట. ఏమంటే మీకు ఏమైనా దయ ఉంటే ఏమైనా దేవాలనుకుంటే అక్కడ చూడండి బుక్స్, ఆ బుక్స్ పెళ్లి అండి బాబు అని అందరికి వస్తారండి. బాక్స్ అనాథ పిల్లల కోసం బాక్స్ కూడా పెట్టినట్టున్నారు కదా. అది వాళ్ళకు ఎంత దోస్తా అంత చేస్తారు, వాళ్ళకి ఇచ్చేస్తాం మనం. ఇప్పుడు మనం ఖాళీ సరుకులు ఇస్తున్నాం. ఇంకా మనం ఈ పిల్లలు కాకుండా కూడా ఇంకొక 50 మంది ఉన్నారు, వాళ్ళకి మనకి ఇస్తాయి డబ్బులు అవి. రైట్ అన్న. అందరికి శంకరన్న అనగానే కరోనా క్లిష్ట సమయంలో కూడా చాలా సరుకులు పంచిండు. మన ఉస్మాన్ యూనివర్సిటీలో కావచ్చు, హైదరాబాద్ చాలా సెంటర్లలో దాన ధర్మాలు చేసిండు, అన్నదానాలు చేసిండని చెప్తుంటారు. ఎందుకన్నా ఇంత క్లిష్ట పరిస్థితిలో కూడా నా వంతు సైతం నేను ముందుకు రావాలని చెప్పి ఎందుకు అనిపించింది? అంటే ఒక పరిస్థితి ఏంటంటే అప్పుడు కరోనాలో పిల్లలు చూస్తలేరు, పిల్లలను చూడనిస్తలేరు, డైరెక్ట్ తీసుకెళ్లి పడేసి కాల్ చేస్తున్నారు. ఆ చావులు రావద్దని నాకు అనిపించింది. అనిపించి ఫస్ట్ కరోనా కానీ సెకండ్ కరోనా కానీ నువ్వు యూనివర్సిటీలో చదువుకున్నావు అనుకుంటా కదా, మీకు ఎవరు ఫ్రెండ్స్ లేరు అక్కడ? వాళ్ళు ఏంటంటే నేను ఇట్లనే ఏమంటే కుక్కలు అక్కడ స్వామి ఇట్లా ఒక ఫోన్ చేసి ఒక అతను అన్న వీటికి భోజనం లేదు ఎందుకు అన్న, హాస్టల్ బంద్ చేసిరు, కరెంటు తీసేసారు హాస్టల్లో యూనివర్సిటీలో. అంటే ఆ రోజు నైటే ఇక్కడ మా భార్య చెప్పి వండిపించి పోయినా. పోతే రియల్ కూడా అవి చచ్చిపోయే పరిస్థితి. పోయి అన్ని పెడుతుంటే 2 పిల్లలు చెట్టు కింద కూర్చొని బాగా ఆడుకుంటా చదువుకుంటారు. పిలిచిన ఏంది బాబు మీ బాధ అంటే, అన్న ఇట్లా కేసీఆర్ గారు ఉద్యోగాలు లాక్డౌన్లో ఆయనది అందరు ఏం చేసారు ఆయన చెప్పింది మనం చేసినాం, కానీ మాకు మాత్రం భోజనాలు బంద్ చేసిర్రు, కరెంటు లేదు, మేము ఇంటికి పోయే పరిస్థితి లేదు. చాలా మంది పోయారు, అట్లా కూడా 700 మంది ఏమో ఉండే అక్కడ. అయితే మంచిదమ్మా రేపు ఒక్కరోజు నేను భోజనం పంపిస్తాను, ఒకటే రోజు పంపించిన తర్వాత నేను పోయాను. వాళ్ళని చూస్తే నాకు బాగా స్కూల్కి డైలీ 2 టైమ్స్, పొద్దున సాయంత్రం ఎగ్గు కూడా ఇచ్చాను, 2 కర్రీస్. అట్లా డైలీ ఒక బండిని పెట్టి ఒక 5 మందిని పెట్టి, అప్పుడు పోనిస్తలేరు కదా, వంటల్లో 3 తీసుకుపోయేటోళ్ళు 2 అంతే, నాయముడికి 2 పోయి అందరికీ మేము సప్లై చేస్తుంటే రోజు. అట్లా 32-33 డేస్ పెట్టినాను. పెట్టిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చినది వచ్చి మీరు ఇక్కడ భోజనాలు పెట్టొద్దు అన్నారు. ఎందుకు అడిగినా, ఇది గవర్నమెంట్ హాస్టల్, ఇది మీరు పెట్టొద్దు. ఓకే మీ ఇష్టం బాబు, మీకు ఏమైనా ఆకలి అయినా ఏమనిపించింది, మీకు సరుకులు కావన్నా ఇంటికి వచ్చి తీసుకెళ్ళండి, ఇవాళ నుంచి నేను భోజనం తెస్తలేను. ఒక 5-6 రోజుల తర్వాత లాక్డౌన్ ఓపెన్ అయ్యి లక్కీగా నేను పెట్టినాక 5-10 రోజులు అంతే. అప్పటి వరకు కూడా వాళ్ళ పిల్లలు వస్తుండే రైస్ కానీ అవన్నీ ఇచ్చి పంపిస్తుంటే ఆడికి బంద్ చేసిన నేను. ఇప్పుడు వాళ్ళే వద్దన్నాక మనకెందుకు చెప్పండి, మేము మంచి పనులు చేస్తున్నాం కదా, మనం తప్పుడు పనులు ఏం చేస్తలేం కదా. భోజనం పెడితే కూడా తప్పు అనిపించింది వాళ్ళకి, ఏం చేస్తాం. చాలా మంది ఎందుకు బాబు నువ్వు మీరెందుకు చెప్తారు అన్న పోలీసు, లేలే మా మీదకి వెళ్ళి అధికారులు చెప్పారు మీరు ఇక్కడ పెట్టొద్దు. ఓకే మేము సార్లు చెప్పినాక మేము ఎప్పుడు వాళ్ళ అవమానించాము, వాళ్ళని ఎక్కడ తగ్గించాము, మేము బంద్ చేస్తున్నాం రేపటి నుంచి అని చెప్పి. రైట్ అన్న. నేను మీ ఇంటికి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే లాక్డౌన్లో అన్నదానం అని పెట్టిర్రు. మంచిగానండి, మీరు ముందే ఒకరినొకరు కలవద్దు, 2 ఫీట్లు దూరం 3 ఫీట్లు దూరం మాస్క్ పెట్టుకోవాలన్న వాళ్ళు అన్నదానం పెడితే లైన్ కడుతున్నారు. ఎంత డేంజర్ అది. నేను అక్కడ వెళ్ళి నన్ను పిలిచారు, భోజనం ఒకసారి పెట్టిన తర్వాత అందరికీ ఇదే స్పీచ్ ఇచ్చి చెప్పాను, దయచేసి అన్నదానాలు పెట్టకండి, మీకు తోచినంత ఇంటికి పోయి తీసుకుపోయి ఇవ్వండి, బియ్యం కానీ నూనె కానీ ఏదన్నా అంతే. అలా ఒక మెసేజ్ ఏం పెట్టినా, మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండాలి, మా నంబర్ ఇది, మీకు ఏమైనా లేకపోతే మాకు ఫోన్ చేయండి అంటే అట్లా చాలా మంది వచ్చినాయి. రాజేంద్ర నగర్ ఇక్కడ చౌటుప్పల్ ఇక్కడ మేము నా కారులో వెళ్ళి సరుకులు ఇచ్చి వచ్చాము, పటాన్ చెరువు బన్నీ. రైట్ అన్న. నేను మార్నింగ్ ఇంటర్వ్యూ కోసం మీ ఇంటి ముందుకు వచ్చేటప్పుడు చిన్న పిల్లలతో మీరు బర్త్డే కేక్ కోసిన ఫ్లెక్సీ నేను గమనించిన. ఎందుకు శంకర్ గారికి చిన్న పిల్లలు అంటే స్వయంగా దత్తత తీసుకొని మరి వాళ్ళ కష్ట సుఖాలలో పాల్పంచుకుంటున్నాడా? చిన్న పిల్లల పట్ల ఎందుకు ఇంత ప్రేమ వారికి? ఇప్పుడు మనం ఎవరైతే దత్తత తీసుకున్నామో వాళ్ళకు మదర్ లేడు, ఫాదర్ అనాథలు. చాలా బాధ అనిపించింది నాకు. 26 జనవరి రోజు మా భార్య పుట్టినరోజు. ఆ రోజు వాళ్ళందరికీ అనాథలను తీసుకురా అంటే ఓ వ్యాన్ పంపిస్తే తీసుకొస్తామంటే
ఆమె బర్త్డేకి ఏం చేసినాం, బయట కేక్ కట్ చేపించి ఉమ్, ఉమ్, పిల్లలకి అందరికీ భోజనాలు పెట్టినాం. ఉమ్, తర్వాత పెట్టినాక పోతప్పుడు చూసా, ఓకే. ఒకరు చెప్పులు లేవు, ఒకరు చినిగిపోయి ఉన్నాయి బట్టలు. ఉమ్, అప్పటిదప్పుడు 70 జతల చెప్పులు తెప్పించి ఇచ్చి నాకు ఎందుకో మనసుకు వచ్చింది. ఓకే. ఎంతమంది వచ్చారంటే చూడండి అంటే 47 మెంబర్స్ ఉండేది. ఉమ్. వీళ్ళందరికీ వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యే వరకు నేను పోషిస్తా, పెళ్లిళ్ళు అయ్యేంత వరకు అయ్యే వరకు పోషిస్తా అని చెప్పిన. చదువులు కానివ్వండి, భోజనాలు కానివ్వండి, బట్టలు కానివ్వండి, బుక్స్ కానివ్వండి, ఇవన్నీ నేను ఇస్తా అని చెప్పిన. 2 years అయింది, ఇప్పుడు కంటిన్యూ ఇచ్చుకుంటూ వస్తున్నాను ఇప్పుడు కూడా. ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళ పెళ్లిళ్ళ వరకు కూడా మీరు ఇట్లా చేసుకుంటారు? చేస్తాను కంపల్సరీ. రైట్ అన్న. బయట పబ్లిక్ లో మీకున్న ఫేత్ ఏందనంటే శంకర్ అన్న చాలా కఠినమైన వ్యక్తి, చెప్పే అంత చెప్తాడు, తర్వాత అతని స్టైల్లో ఒక ప్రవర్తన ఉంటది అని చెప్తుంటారు. అటువంటి వ్యక్తిలో కూడా ఇంత మృదు స్వభావమైనటువంటి మనసు గల వ్యక్తి ఉంటాడా శంకర్ అన్న దగ్గర? అంటే ఎప్పుడు చెప్పి విషయం మీకు? ఓకే. అంటే ఈ సందర్భమా ఈ మధ్యలో లేదు, అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చెప్తాను. అంటే వాళ్ళు ఏదో మనకు మీద ఓరో లేక చెప్పింది కానీ మీకైతే తెలుస్తుంది మేము చేసే సేవలు. ఇవన్నీ కొడతలేము, తిడతలేము, ప్రేమతో చెప్తున్నాము. గరీబులను సతాచకుర్రి బాబు అని చెప్తున్నాము, లేకపోతే పోలీస్ స్టేషన్ పంపిస్తున్నాము, వకీళ్ళు పెట్టి కేసు వేయిస్తున్నాము. ఇది మంచిదంటారా పద్ధతి? ఫాల్తూ